యా ఇందులో వాడు ఒక సార్టెడ్ ఇంటీజర్ యారే నమ్స్ ఇచ్చాడు. సార్టెడ్ ఇంటీజర్ యారే నమ్స్ అండ్ an ఇంటీజర్ n. మనల్ని యాడ్ ప్యాచ్ ఎలిమెంట్స్ టు ద యారే. ఆ యారేలోకి ప్యాచ్ ఎలిమెంట్స్ యాడ్ చేయమన్నాడు. సచ్ దట్ ఆ యారేలో ఉన్న నెంబర్స్ని ఏ 2 నెంబర్స్ ఆర్ 3 నెంబర్స్ని కలిపితే మనకి ఇన్ ద రేంజ్ ఆఫ్ 1 to n కావాలని అడిగాడు. Inclusion can be formed by the sum of the some elements in the array. చూడండి, ఇప్పుడు ఇన్పుట్ శాంపుల్ ఇన్పుట్ 1 తీసుకుంటే 1 3 n ఈక్వల్ టు 6. ఇక్కడ అవుట్పుట్ 1 ఎలా వచ్చింది? ఎక్స్ప్లెనేషన్. కాంబినేషన్స్ ఆఫ్ ద నెంబర్స్ ఆర్ 1 3 కదా, 1 3 1 3. ఇప్పుడు మనకి సమ్ ఏం ఫామ్ అవుతుంది? 1 3 4. బట్ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 అనే ప్యాచ్ యాడ్ చేస్తే కాంబినేషన్స్ ఆర్ 1 2 3 1 3 2 3 1 2 3. ఇప్పుడు ఈ కాంబినేషన్స్ సమ్ చేస్తే 1 2 3 4 5 6 వచ్చేసింది. సో విచ్ కవర్స్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 1 to 6. అలాగా మనల్ని ఆ నెంబర్స్ ఇస్తే ఆ నెంబర్స్లో మన ఏదైనా కొన్ని నెంబర్స్ యాడ్ చేయాలి. ఆ నెంబర్స్ ఇప్పుడు ఆ యారేలో ఎలాంటి కొన్ని ఎలిమెంట్స్ తీసుకున్నా ఆ కొన్ని ఎలిమెంట్స్కి సమ్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 1 to 6 1 to n. అలాగా 1 to n వరకు ప్రతి నెంబర్ కవర్ అవ్వాలి. సీక్వెన్స్ తీసుకుని దాన్ని సమ్ చేస్తే అది ఆ సమ్స్ అనేవి 1 to 20 రేంజ్లో రావాలి. అండ్ అందులో ప్రతి నెంబర్ కవర్ అవ్వాలి ఆ సబ్ సీక్వెన్స్ తీసుకుంటే. సో ఇప్పుడు మనం ఈ సబ్ సీక్వెన్స్ తీసుకుంటే 1 వచ్చేసింది. సో 1 రిమూవ్ చేసేస్తాను. నెక్స్ట్ 1 5 వచ్చేసింది. నెక్స్ట్ 10 కూడా వచ్చేసింది ఆల్రెడీ. నెక్స్ట్ 1 + 5 6. సో 6 రిమూవ్ చేసేస్తాను. సో 10 + 1 11. సో 11 తీసేసాం. అండ్ 10 + 5 15. 10 + 5 + 1 16. సో 16 కూడా తీసాను. ఇంకా మనం ఈ సబ్ సీక్వెన్స్ ఇప్పుడు ఆ నెంబర్స్కి కొన్ని ప్యాచెస్ యాడ్ చేయాలి. సో దట్ ఆ ప్యాచెస్ ప్లస్ ఈ నమ్స్ని సమ్ చేస్తే కొన్ని సబ్ సీక్వెన్స్ని సమ్ చేస్తే 2 to 20 కవర్ అయిపోవాలి మొత్తం మనకి. సో ఇప్పుడు నేను ఫర్ లూప్లో వైల్ లూప్ ఏదో ఒకటి ఐటరేట్ అవుతా. i = 0 నుంచి ముందు మనం సమ్ = 0 తీసుకుంటాం కదా. సమ్ = 0 ఐటరేట్ అవుతాం. ఇప్పుడు నమ్స్ ఆఫ్ i. ఇప్పుడైతే మనకి నమ్స్ ఆఫ్ i అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సమ్ ప్లస్ 1. ఈ కండిషన్ కనుక అయితే అంటే ఏంటి? నమ్స్ ఆఫ్ i ఇప్పుడు సపోజ్ i వాల్యూ 0, సమ్ వాల్యూ 1. ఓకే, 1. ఈ కండిషన్ ట్రూ అయింది ఇక్కడ. ఇప్పుడు i = 0 దగ్గర ఈ కండిషన్ ట్రూ అవుతుంది. కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనం ఏం చేస్తాం? సమ్లోకి ప్లస్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ i అలా సమ్లో పెట్టేద్దాం. ఇప్పుడు సమ్లోకి 1 అయిపోద్ది. నెక్స్ట్ అలా ఫస్ట్ అయిపోయింది కాబట్టి i = 0 ఐటరేషన్ అయిపోయింది కాబట్టి i ++ చేసేది. ఇది అలా మనం వైల్ లూప్ రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఇఫ్లో వైల్ లోపల ఇఫ్ ఇన్ కేస్ ఈ కండిషన్ కనుక ఫెయిల్ అయితే ఏం చేద్దాం? కౌంట్ ++ చేసేద్దాం. అండ్ అప్పుడు కౌంట్ ++ చేసేసిన తర్వాత కూడా సమ్ ప్లస్ ఈక్వల్ టు 1.
నాకు కొంచెం ఇదిగో మీకు అర్థం అవ్వాలంటే అనిపిస్తుంది. అవును, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు I = 0 అయినప్పుడు సమ్ వాల్యూ 0 అండ్ నమ్స్ ఆఫ్ I వాల్యూ ఎంత 1. సమ్ వాల్యూ 0 ప్లస్ 1 వాల్యూ ఎంత 1. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. కాబట్టి సమ్ వాల్యూకి ఎంత అవుతుంది అప్పుడు సమ్ = 1 అవుతుంది అండ్ I++. నెక్స్ట్ I వాల్యూ 2 అవుతుంది. నెక్స్ట్ I వాల్యూ 1 అండ్ ఇప్పుడు సమ్ వాల్యూ 1 అయింది. ఇది ఎల్స్లో కౌంట్ ప్లస్ సమ్ ప్లస్ 1 = అనేది సమ్ ఇక్కడ సమ్ ప్లస్ సమ్ సమ్ ప్లస్ 1 అంటే ఇప్పుడు సమ్లో 1 ఉంది అనుకోండి, 1 అంటే సమ్లోకి ఇప్పుడు మనం మళ్ళీ 2 యాడ్ చేయాలి. అలాగే ఇప్పటి వరకు చేస్తాం. ఈ మొత్తం కండిషన్ ఇప్పటి వరకు ఉంటుందంటే మనం ఇలాగా ఇప్పటి వరకు చేయమని చెప్పాడు. సమ్ అనేది లెస్ దెన్ n వరకు, అంటే ఈ రేంజ్ ఉన్నంత వరకు చేయమన్నాడు. అక్కడ వరకు కొన్ని ప్యాచెస్ యాడ్ చేయమన్నాడు మనకి. సో ఇప్పుడు I = 0కి అయిపోయింది కదా. ఇప్పుడు I = 1 చేస్తాం. I = 1 అయినప్పుడు సమ్ వాల్యూ 1 ఉంటుంది. నెక్స్ట్ ఈ కండిషన్ చూద్దాం. ఇప్పుడు నమ్స్ ఆఫ్ I వాల్యూ ఎంత 5 అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సమ్ ప్లస్ 1 వాల్యూ 2. సో ఇది ఫాల్స్ అయింది కాబట్టి ఇప్పుడు కౌంట్ ప్లస్ అండ్ అంటే అప్పుడు కౌంట్ = 1 అవుతుంది. కౌంట్ వాల్యూ 1 అవుతుంది అండ్ సమ్ = సమ్ ప్లస్ 1. సమ్ వాల్యూ ఫస్ట్ 1, ఇక్కడ సమ్ వాల్యూ 1 ప్లస్ 1 అంటే సమ్ = 3. సమ్ = 3 అవుతుంది. అప్పుడు నెక్స్ట్ ఐటరేషన్కి సమ్ = 3 అవుతుంది. ఇక్కడ మనం కౌంట్ ప్లస్ చేసాం కదా, అంటే ఏంటి, ఇందులోకి ఒక నెంబర్ యాడ్ చేసినట్టు, ఈ నమ్స్లోకి ఒక ప్యాచ్ యాడ్ చేసినట్టు. ఆ ప్యాచ్ వాల్యూ ఎంత 2. ఆ ప్యాచ్ వాల్యూ ఏంటంటే సమ్ ప్లస్ 1 అనేది ఆ ప్యాచ్ వాల్యూ. ఇప్పుడు నమ్స్లోకి 2 యాడ్ చేసాం మనం. నమ్స్లోకి 2 యాడ్ చేసేసాం. 2 యాడ్ చేసేస్తే ఇప్పుడు 2 పోతుంది. నెక్స్ట్ 1 + 2 3 కాబట్టి 3 పోతుంది. నెక్స్ట్ 2 + 5 7, సో 7 తీసేయచ్చు. నెక్స్ట్ 10 + 2 12 తీసేయచ్చు. అండ్ 5 + 2 + 1 8. నెక్స్ట్ టోటల్ సమ్ చేస్తే 10 15 16 17 18. 5 ప్లస్ ఇంకేమైనా తీయొచ్చా, 10 + 5 + 2 17. మేబీ ఇంతే అనుకుంటా. 13 ఏం తీయొచ్చు అంటారా? 10 + 3 10 + 2 + 1 13. సో 13 ఏమి చేశాను. నెక్స్ట్ ఇంకా 4 అవ్వదు, ఏమవ్వదు. ఓకే, ప్రస్తుతానికి ఇప్పుడు మనం యాడ్ చేసినప్పుడు మనం 2 1 నెంబర్ యాడ్ చేసాం. అందుకని మన కౌంట్ 1 అయింది మనకి. అంటే మనం ఈ 2 1 యాడ్ చేసినా మనం స్టోర్ చేసుకోం. ఎందుకు, మనకు కావాల్సింది ఎన్ని నెంబర్స్ యాడ్ చేసాం. సో అందుకని నేను కౌంట్ ప్లస్ చేసుకున్నాను. ఇంక మనం ఏ నెంబర్ యాడ్ చేసామో అది స్టోర్ చేసుకోవాలి. నెక్స్ట్ I వాల్యూ 2 అయింది. ఇప్పుడు సమ్ వాల్యూ 3. I వాల్యూ 2 అయినప్పుడు అంటే నమ్స్లోకి యాడ్ చేయలేదు కాబట్టి మనం ఇందులోకి యాడ్ చేయొద్దు. ఇప్పుడు I ఆఫ్ 2 ఎంత 0 1 2 అంటే 10. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఫాల్స్ అయింది కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో మళ్ళీ ఇప్పుడు కౌంట్ ప్లస్ అవుతుంది. ఇంత కౌంట్ వాల్యూ 1 కౌంట్ వాల్యూ 2 అంటే మళ్ళీ మనం ఒక నెంబర్ యాడ్ చేసాం.
ఏం యాడ్ చేసాం, సమ్ ప్లస్ 1. సమ్ ప్లస్ 1 అనేది ఈ నమ్స్లోకి యాడ్ చేసాం. సమ్ వాల్యూ ఎంత, 3. 3 ప్లస్ 1 అంటే 4. 4 అనేది యాడ్ చేసాం. ఇప్పుడు సమ్ ఈక్వల్ టు 4 అయింది. ఇప్పుడు ఏంటి, ఇక్కడ 4 అనేది యాడ్ చేసాం. 4 యాడ్ చేసినప్పుడు 4 పోతుంది. నెక్స్ట్ 5 ప్లస్ 4 9 కాబట్టి తీసే. నెక్స్ట్ 10 ప్లస్ 4 14. నెక్స్ట్ 10 ప్లస్ 4 ప్లస్ 9, 10 ప్లస్ 5 ప్లస్ 4 19. నెక్స్ట్ టోటల్ 10 ప్లస్ 5 ప్లస్ 4 ప్లస్ 1 20. సో టోటల్ నెంబర్స్ అయిపోయింది. అంటే మనం ఇవి అంటే 1 2 4 5 10 ఈ నెంబర్స్లో మనం 1 to 10 1 to 20 ఏ నెంబర్ అన్నా మనం ఈ నెంబర్స్ని తెచ్చుకోవచ్చు. సో అదేగా మనం క్వశ్చన్ అడిగారు. అలా మనం 8 నెంబర్స్ యాడ్ చేసి అని అడిగారు. సో కౌంట్ 2 నెంబర్స్ యాడ్ చేసాం, అయిపోయింది. సో ఇదే మన ఆల్గరిథం. అంటే దీనికి ఆల్గరిథం రాయమంటే ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇంట్ కౌంటు అంటే మనకి వాడు రిటర్న్ టైపు ఇంటిజర్ అన్నాడు కాబట్టి ఇంటూ మనం ఎన్నిసార్లు కౌంట్ చేస్తామో కౌంట్ చేస్తాం. సో కౌంట్ 0 అది రిటర్న్ టైపు. ఇనిషియల్గా లాంగ్ సమ్ పెడతాను, ఎందుకంటే మనకి వాల్యూస్ అనేవి 1 to 10 సంథింగ్ ఇంటిజర్ వాల్యూ స్టోర్ చేసుకోకుండా ఎక్కువ సమ్ చేస్తున్నాం కదా. మనం ఇక్కడ సమ్ చేస్తున్నప్పుడు ఇంటిజర్స్ అనేవి అప్ టు సర్టెన్ లిమిట్ వరకు మాత్రం తీసుకుంటుంది. బట్ లాంగ్ అనేది ఎక్స్ట్రీమ్ ఇంటిజర్ కన్నా పెద్ద వాల్యూస్ కూడా స్టోర్ చేసుకుంటుంది లాంగ్ అనేది. సో అందుకని లాంగ్ పెడతాను. ఎప్పుడు మనం మ్యాక్సిమం సమ్ తీసుకున్నప్పుడు, అంటే యారోలో ఉన్న ప్రతి నెంబర్ సమ్ తీసుకున్నప్పుడు మ్యాక్సిమం లాంగ్ మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. సో సమ్ ఈక్వల్ టు ఇనిషియల్గా 0 చేసుకుంటాం. నెక్స్ట్ ఇనిషియల్గా మనం ఐటరేట్ అవుతాం. i ఈక్వల్ టు 0 నుంచి స్టార్ట్ చేస్తాను. వైల్ లూప్ వేస్తాను నేనైతే ఇట్లా. వైల్ ఎప్పటి వరకు చేస్తాం మనం, సమ్ అనేది n వాల్యూ కన్నా తక్కువ ఉంటేనే ఆ వైల్ లూప్ కంటిన్యూ అవుతుంది. వైల్ లూప్ చేస్తాం. కానీ నేను ప్రతి సింటాక్స్ అని రాయలేను, ఎందుకంటే ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్కలా ఉంటుంది సింటాక్స్. సో జస్ట్ ఇక్కడ నేను సుడో కోడ్ కింద రాసేస్తా. ఇఫ్ మనం ఇక్కడ ఫస్ట్ మెయిన్ కండిషన్ ఏంటి, i అనేది నమ్స్ డాట్ సైజ్ కన్నా తక్కువ ఉండాలి. ఎందుకంటే మన i అనేది నమ్స్ డాట్ సైజ్ కన్నా ఎక్కువ అయిపోయింది అనుకోండి, అప్పుడు మనకి ఇండెక్స్ ఎర్రర్ వస్తుంది. సో i అనేది నమ్స్ డాట్ సైజ్ కన్నా తక్కువ ఉండేలా చూసుకుంటాం ప్రతిసారి. నెక్స్ట్ అండ్ పైథాన్ అయితే అండ్ వాడచ్చు. C++, జావాలో అయితే అండ్ సింబల్ వాడతారు. ఇది C++, జావాలో. పైథాన్లో అయితే మనం డైరెక్ట్గా అండ్ వాడచ్చు. నెక్స్ట్ మన కండిషన్ ఏం చేసాం, సెకండ్ స్టక్ అయినట్టు ఉంది. ఇక్కడ నెక్స్ట్ కండిషన్ ఏం చేసాం, నమ్స్ ఆఫ్ i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సమ్ ప్లస్ 1. అదే రాస్తాం మళ్ళీ ఇక్కడ కూడా. నమ్స్ ఆఫ్ i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సమ్ ప్లస్ 1. ఇన్ కేస్ ఇలా అయితే ఏం చేసాం మనం, సమ్ ప్లస్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ i. సమ్ చేసి నెక్స్ట్ i ప్లస్ చేసేసాం. లేదు, ఇన్ కేస్ ఈ ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అయింది, అప్పుడు ఎల్స్లోకి వస్తుంది. ఎల్స్లోకి వచ్చింది ఏం చేస్తాం, ఎల్స్లోకి వచ్చి కౌంట్ ప్లస్ వేసేసి సమ్ ప్లస్ ఈక్వల్ టు సమ్ ప్లస్ 1.
కౌంట్ ప్లస్ ప్లస్ చేసేసి సమ్ ప్లస్ ఈక్వల్ టు సమ్ ప్లస్ 1 అంటే సమ్ ప్లస్ 1 అంటే ఇది ఏంటంటే సమ్లోకి యాడ్ చేస్తున్నాం అండ్ ఆల్సో మనం ఆ నమ్స్లో కూడా ఈ సమ్ ప్లస్ 1 అనేది యాడ్ చేస్తున్నాం. మనం దీన్ని ఆ నమ్స్లోకి డైరెక్ట్గా యాడ్ చేయట్లేదు, ఎందుకంటే మనం ఏ నెంబర్ యాడ్ చేసామో అడగలేదు, ఓన్లీ మనం ఎన్ని నెంబర్స్ యాడ్ చేసామో అడిగాడు. సో ఇలా ఇది సూడో కోడ్. అండ్ దీనికి టైం కాంప్లెక్సిటీ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి మనం టైం కాంప్లెక్సిటీ ఇది అయిపోయిన తర్వాత రిటర్న్ కౌంట్ మనం ఫంక్షన్లో రాస్తున్నాం కాబట్టి రిటర్న్ కౌంట్ వైల్ లూప్ అయిపోయిన తర్వాత రిటర్న్ కౌంట్ చేసేస్తాం. దీనికి టైం కాంప్లెక్సిటీ ఏమవుతుంది గెస్ చేయండి మీరు. మనం ఓన్లీ 1 లూప్ వైల్ లూపే రన్ చేస్తున్నాం, అది కూడా సమ్ మ్యాక్సిమం మనం ఎన్నిసార్లు రన్ చేసాం ఇక్కడ i ఈక్వల్ టు 0, i ఈక్వల్ టు 1, i ఈక్వల్ టు 2 3 టైమ్స్ రన్ అయింది. 3 అంటే ఏంటి నమ్స్ డాట్ సైజ్ అంటే n అంటే బిగ్ ఆఫ్ నమ్స్ డాట్ సైజ్ అంటే మనకి నమ్స్ డాట్ సైజ్ ఎంత ఉందో అన్ని టైమ్స్ మన వైల్ లూప్ అనేది రన్ అవుతుంది. సో టైం కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఆఫ్ నమ్స్ డాట్ సైజ్ అవుతుంది. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ మనం ఎక్కడ కూడా కొత్త యారే కానీ అంటే మన ఇన్పుట్ సైజ్ వేరీ అవుతూ ఉంటే మనం తీసుకున్న వాల్యూస్ అనేవి ఎక్కడ వేరీ అవ్వవు. మనం తీసుకున్నది కౌంటు సమ్ము ఐ వాల్యూ ఆ 3 ఇనిషియలైజ్ చేసాం. మన ఇన్పుట్ ఎంత తీసుకున్నా అంటే మన ఇన్పుట్ సైజు ఎంత పెద్దదైనా మనం ఈ 3 వాల్యూస్ తీసుకుంటాం. సో దట్ స్పేస్ కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ 1 అవుతుంది. అంటే మన స్పేస్ అనేది కాన్స్టెంట్, మనం ఎంత పెద్ద ఇంటిజర్ యాడ్ తీసుకున్నా మనం జస్ట్ ఓన్లీ 3 వాల్యూస్ మాత్రమే మనకు కావాలి. 3 వాల్యూస్ మనం డిక్లేర్ చేస్తున్నాం, సో కాన్స్టెంట్ అది. సో అందుకని టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ 1. కోడ్ చూసుకోవచ్చు మీరు. సేమ్ కోడ్ ఇంటిజర్ ముందు కౌంట్ రిటర్న్ టైప్ ఇచ్చేసాను, నెక్స్ట్ సమ్ము లాంగ్ వైల్ లూప్ రాశాను. ఇది C++ కోడ్. ఇది i less than nums dot size అండ్ C++లో అండ్ ఇలా పెడతారు. అండ్ nums of i less than or equal to ప్లస్ సమ్ ప్లస్ 1. రిమైనింగ్ అంతా కామన్ అని చెప్పేసాను కూడా, ఇంతక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇన్ కేస్ మీకు ఏమైనా ఇందులో డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్ చదువుతాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇందులో మీకు ఏమైనా ఇంకా ఈ వీడియోని ఇంకా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు అని మీకు అనిపిస్తే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్ చదువుతాను. థ్యాంక్ యూ గైస్.